ప్రేమ స్వరూపులారా, మార్గంలో ప్రవేశించాలి. Go on the right path. ఈ సత్యాన్ని కొంతవరకు వ్యాపారంలో చాలా నష్టం కలుగుతుంది. Sometimes there is loss in business. కాదు అది చాలా పొరపాటు. That is the wrong thing. సత్యంతో మనం ప్రారంభం చేస్తే ప్రారంభంలో కొంతవరకు లాస్ కలగవచ్చు. You may think that when you start with truth, you'll always have some problem in the beginning. పెరుగుతూ దీనికి విలువ ఎక్కువ ఉంటుంది. Gradually there will be a great increase in its value. అయితే ఇక్కడ మీరు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమను ఏ రీతిగా వినియోగించాలి? In this way, how these four Satya Dharma Shanti Prema, how have you put into practice? చక్కగా మీరు గుర్తించి మీ మేనేజర్స్ కు, మీ మేనేజింగ్ డైరెక్టర్స్ కు చక్కగా స్మూత్ మాటలతో మనం చక్కగా ప్రసరణ చేయాలి. Students always speak in a very soft, nice, loving tone to your managing directors, managers, all the truth. సత్యం ఏ రీతిగా వ్యాపారంలో మనం ప్రవేశపెట్టాలి? How should we put truth into practice in business? అనగా మన సత్యాన్ని మన అకౌంట్స్ లో, ఆడిటింగ్ లో ఈ సత్యాన్ని ప్రవేశపెట్టాలి. We must put truth in our accounts and in our auditing. ఇది కొంతవరకు కష్టమే. I know that it is causing difficulty. సత్యంలో కూడా ఒక నియమాన్ని పాటించాలి. నియమాన్ని, ఒక లిమిట్. In truth also there is the limit here. అయితే ఎంతవరకు మనకు ప్రాఫిట్, దాన్ని ఒక నిర్ణయం చేసుకోవాలి. Therefore, whatever is the limit to the profit, you must achieve. 10%, 15%, 5% నేను ప్రాఫిట్ కోసం పనిచేస్తున్నాను అని సత్యం చెప్పు, తప్పు లేదు. You must clearly say there's nothing wrong in saying I am working for 10%, 5% profit. బిగినింగ్ లోపల మనం కొంచెం లాస్ వస్తుంది, కష్టం అవుతుంది. In the beginning we may have loss, we may have problems. ఇది పెరుగుతూ పోయేటప్పటికి అందరు కూడా ఆనందిస్తారు, ఒక కాన్ఫిడెన్స్ అందులో బయలుదేరుతుంది. Gradually people will get confidence and be happy to deal with you. మనం రాసేటువంటి లెక్కల్లో సత్యాన్ని మనం నిరూపించాలి. In the accounts which you write, put the truth in it. ఈ సత్యమైనటువంటి దీనిగా లేకుండా పోతే అనేక ట్రబుల్స్ మనకు వస్తుంది. If you don't write the truth in the accounts, all kinds of problems come to you. ఈ ప్రాబ్లమ్స్ మీకు చాలా బాగా తెలుసు. You know all these problems very well. మనలో ఏదైనా కానీ లోపం ఉందింటే తక్షణమే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ గుర్తిస్తారు. If there is some defect in it, immediately the income tax officers know about it. ఆ గుర్తించేటప్పటికి ఇంకా మన బలహీనత పూర్తి నశించిపోతుంది. As soon as they know, you become immediately weakness. You become weak and fragile. కనుక ఈ వీక్నెస్ మనం ఏమాత్రం అవకాశం లేకుండా సత్యాన్ని మనం చాటుదాం. We should never give room for this weakness and go only with the truth. నీ ప్రాఫిట్ నువ్వు తీసుకో, బిజినెస్ లో ప్రాఫిట్ ఉండాలి. You must get your profit. There must be profit in business. కానీ అధికంగా నీవు ఏమాత్రం ఆశించవద్దు. But do not seek and desire excess profit. ఇది కేవలం సొసైటీ వర్క్ గా నీవు భావించు. You must think that this is a work for society. కనుక సత్యాన్ని ఈ రకమైన లెక్కల్లో మనం నిరూపించాలి. This is the way to put truth into our account. ధర్మము. The second is dharma. ఈ ధర్మం అనేటువంటి దాన్ని మార్కెట్ లో మనం ఏ రీతిగా చూడాలి, దీనికి ఎంత విలువ ఇవ్వాలి, ఏ విధంగా దీన్ని మనం వీటిని ఉపయోగించుకోవాలి అని సమర్థంగా తీసుకుంటూ రావాలి. We must understand the dharma is to know how this is to be used in the market, how it is to be applied. నా బాధలు నన్ను ఎంత కష్టపెడతాయో వర్కర్ బాధలు కూడా అంత ఉంటుంది కదా అని రెండింటిని కంపేర్ చేసుకుంటూ రావాలి. We should understand the way I am striving, the worker is also striving in the same way. నాకు ఈ దుఃఖమే లభిస్తే నేను ఎంత బాధపడేవాడిని, కనుక తాను కూడా అంత బాధ ఉంటుంది అని తన బాధకు ఆ వర్కర్ బాధకు కొంతవరకు కంపేర్ చేసుకోవాలి. When we get sorrow, we suffer like this. And similarly, we must understand the worker also. నాకు ఎంత ప్రీతియో వాడి తల్లి కూడా వాడికి అంత ప్రీతి కదా. The way we love our mother, he also loves his mother. కనుక ఈ రకమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మనం సమన్వయం చేసుకుంటూ రావాలి. We must put into practice this kind of intense feeling. మార్కెట్ లోపల కూడా మనకి ఎక్కువ ఇది కావాలని ఒక కాంపిటీషన్ లోపల అనవసరమైనటువంటి ఇందుగా బయలుదేరి ప్రాబ్లమ్స్ అంతా స్టార్ట్ చేయకూడదు. We should not create gyrations in the market in order to get excess profit. కనుక ఈ విధమైన దాంతో మనం ధర్మాన్ని పాటించాలి. This is how we must put work in with dharma.